రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కౌంటింగ్ ప్రక్రియను ఎస్ఈసీ నిశితంగా పరిశీలిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ చారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. లక్ష్మి, రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు ఉదయం 7 గంటల నుంచి కూడా జరిగిన పోలింగ్కు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఉదయం నుంచి కూడా వాటికి సంబంధించిన ఉదయం జరిగినటువంటి పోలింగు, అదేవిధంగా మధ్యాహ్నం ఇప్పుడు కొనసాగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుంది. అక్కడ ఉన్నటువంటి అన్ని విషయాలను వెబ్కాస్టింగ్ ద్వారా ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం, అదేవిధంగా జిల్లాల్లో కలెక్టర్లు, అదేవిధంగా డీజీపీ కార్యాలయంలో 3 ప్రాంతాల్లో కూడా వెబ్కాస్టింగ్ ద్వారా వాటన్నిటిని కూడా పర్యవేక్షణ చేస్తుంది. ఉదయం ప్రశాంతంగా పోలింగ్ ముగుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి 3838 గ్రామ పంచాయతీల్లో ఈరోజు ఎన్నికలు జరిగాయి. అంతటా కూడా ఎలాంటి చెదురుమదురైన ఘటనలు జరగలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వీటికి సంబంధించిన 79.15% మధ్యాహ్నం 1 గంట వరకు నమోదైంది. ఆ తర్వాత కూడా చాలామంది ప్రాంతాల్లో క్యూ లైన్లో నిలబడి ఓటింగ్లో పాల్గొన్నారు. వాటికి సంబంధించిన గణాంకాలు ఇంకా జిల్లా యంత్రాంగం నుంచి రావాల్సి ఉంది. 80% పోలింగ్ మొత్తం దాటినట్టుగా తెలుస్తుంది. ఇంకైతే గతంతో పోలిస్తే ఈసారి కొంత తక్కువగా జరిగిందనే విషయం తెలుస్తుంది. ఇంకా పూర్తిగా ఓటింగ్ శాతం రావాల్సి ఉంది. ఓటింగ్ సరళి మాత్రం ప్రశాంతంగా జరిగింది. అంతటా కూడా ఎక్కడ ఎలాంటి గందరగోళం లేకుండా అనుకున్న విధంగానే జరిగింది. అయితే కొన్ని ప్రాంతాల్లో క్యూ లైన్లో ఉన్న వారికి ఆలస్యం కావడం వల్ల మధ్యాహ్నం 1 గంటకి అధికారికంగా పోలింగ్ ముగిసినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో 2 గంటలు, ఆ తర్వాత కొన్ని 2:30, 3 గంటల వరకు కూడా జరిగినట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే 1 గంట వరకు ఎక్కడైతే పూర్తయిందో వాటికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ 2-2:30 మధ్య ప్రారంభమైంది. ఇప్పటి వరకు దాదాపు చాలా ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతోంది. అయితే ఇంకా దాదాపుగా ఇప్పటివరకు సుమారు 400 గ్రామ పంచాయతీలో ఓట్ల లెక్కింపు పూర్తయినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇంకా దాదాపు వేల సంఖ్యలో పూర్తి చేయాల్సి ఉంది. అవన్నీ కూడా అర్ధరాత్రి వరకు కూడా ఈరోజే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. వాటన్నిటికి సంబంధించిన ఓట్ల లెక్కింపు తర్వాత వార్డు సభ్యులు, అదేవిధంగా సర్పంచుల ఫలితాలను ప్రకటిస్తున్నారు. అయితే ఇప్పటికే పూర్తయినటువంటి ప్రాంతాల్లో ఈరోజే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా చేయాలని జిల్లా అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే వార్డు సభ్యులందరూ అక్కడ ఉన్నట్లయితే కోరం ఉంటే వారు వెంటనే పంచాయతీ సమావేశం ఏర్పాటు చేసి ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ప్రకటించనున్నారు. ఈరోజు కొన్ని ప్రాంతాల్లో ఉప సర్పంచ్ ఎన్నిక కూడా పూర్తయిపోయింది. మరికొన్ని జరగాల్సి ఉంది. అయితే ఈరోజు చాలా అర్ధరాత్రి వరకు కూడా కౌంటింగ్ జరిగే అవకాశం కనిపిస్తున్నందున మిగిలిన ప్రాంతాల్లో రేపు ఉప సర్పంచ్ ఎన్నిక జరగనుంది. మొత్తం మీద ప్రశాంతంగా ఎన్నికలు కానీ అటు ఓట్ల లెక్కింపు కానీ జరుగుతున్నట్టుగా అధికారులు, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. లక్ష్మి, ధన్యవాదాలు నగేష్ చారి.